చెప్పండి సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని యూనివర్సిటీల వాళ్ళు ఇట్లా దీక్షకు దిగడం జరిగింది? మళ్ళీ టోటల్గా ఎంతమంది ఉంటారు మీరు ఎంప్లాయీస్? రాష్ట్ర వ్యాప్తంగా 12 యూనివర్సిటీలలో మేము 3 రోజుల నుంచి టెంట్ వేసి నిరవధిక సమ్మె చేస్తున్నాం. సో మొత్తం మేము ఒక 14 మంది ఉంటాం, అంతకంటే ఎక్కువ లేము. 1400 మెంబర్సే ఉంటాం మేము. ఇప్పుడు మా సమస్య ఇప్పటిది కాదు. వాళ్ళు ఎప్పుడైతే మమ్మల్ని తీసుకున్నారో మేము రాలేదు దీంట్లోకి. వాళ్ళు పిలిస్తే వచ్చినాము. వాళ్ళు 2013 నుంచి ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ లేదు. అంటే యూనివర్సిటీలు మొత్తం రన్ చేసింది మేము అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్టర్ మాత్రమే. మేము అన్నిట్లో పనికి వస్తాము, అడ్మినిస్ట్రేషన్ పోస్టుల పనికి వస్తాము, నాకు పనికి వస్తాము, ఎన్బిఏకి పనికి వస్తాము, రీసెర్చ్ దాంట్లో పనికి వస్తాము, అన్నిట్లో పనికి వస్తాం. కానీ మాకు యూజీసీ పే స్కేల్ అమలు చేయంటే మాత్రం దీనికి మాత్రం వీళ్ళు ఒప్పుకోరు. ఎడ్యుకేషన్ సంబంధించిన అధికారులు మాత్రం వీళ్ళు మొండి వైఖరిగా ఉండరు. మేము ఒకటే చెప్తున్నాం, అధికారులు ఎవరైతే వీసీలు కానీ, యోగితారాయణ మేడం కానీ, దేవసేన మేడం కానీ, వీళ్ళంతా ఖచ్చితంగా అధికారులు రేవంత్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అప్పుడైతే మా సమస్య సాల్వ్ అవుతుంది. ఇప్పుడు కేశవరావు దీన్ని చూస్తున్నానని తెలిసింది. ఖచ్చితంగా మామూలు పట్టించుకోక మాత్రం ఉద్యమం తీవ్రతంగా ఉంటుంది. మొత్తం అన్ని యూనివర్సిటీలు స్తంభించిపోయినాయి ఆల్రెడీ. ఇంకా ముందు నాన్ టీచింగ్, ఇంకా వివిధ రెగ్యులర్ టీచర్స్ మాకు సపోర్ట్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. అందరినీ కలుపుకొని పోయి మొత్తం ఈ 12 యూనివర్సిటీలో మొత్తం ఎలాంటి పని జరగకుండా మేము దీన్ని మాత్రం స్తంభింపక చేయగలుగుతాం. రైట్, చెప్పండి మేడం, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ టీచింగ్ చేస్తున్నారు? నేను 23 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాను. ప్రస్తుతం నా పోస్టింగ్ వీరనారి చాకలి ఐలమ్మ విమెన్ యూనివర్సిటీలో ఉంది. అయితే నాకన్నా సీనియర్స్ కూడా చాలామంది ఉన్నారు. చాలామంది అరౌండ్ 25 to 30 ఇయర్స్ నుంచి కూడా పనిచేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మేము ఒక్కటే కోరుకుంటున్నాము, విచ్ ఈస్ వెరీ జస్ట్ డిమాండ్ మాది ఏంటంటే మాకు రెగ్యులరైజేషన్ చేయండి. ఇది మాది కొత్త డిమాండ్ కానే కాదు. మేము 12 to 15 ఇయర్స్ నుంచి మేము ఇది ఒకటే విషయం మేము కోరుకుంటున్నాం. కాబట్టి గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు మాకు అనుకూలంగా ఉన్నారు. ఆయన పవర్లో రాగానే మా గురించి ఆలోచించి మాకు చేయమని ఆయన చెప్పడం జరిగింది. మళ్ళీ అన్ని ప్రజా సంఘాల లీడర్స్ కూడా, హర్గోపాల్ సార్ కానీ, శాంతా సిన్హా మేడం కానీ, వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు మా గురించి ఆలోచన చేసి మాకు ఏదో చేయమని ఆయన క్లియర్గా చెప్పారు. ఆయన కూడా ఇన్ని రోజుల తర్వాత కూడా మాకు ఏది కూడా బ్లాక్ అండ్ వైట్లో రాకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. మేము 7th ఏప్రిల్ నుంచి మా ప్రొటెస్ట్ స్టార్ట్ చేసాము. అది జియో 21 వచ్చిన తర్వాత మా ఉద్యోగాలకి థ్రెట్ ఉంటుందేమో అని ఆ భయంతో మేము ప్రొటెస్ట్ స్టార్ట్ చేసాము. 19th ఏప్రిల్ నుంచి ఇండెఫినెట్ స్ట్రైక్ మేము స్టార్ట్ చేసాము. అన్ని 12 యూనివర్సిటీస్ తెలంగాణలో 19th ఏప్రిల్ నుంచి ఇండెఫినెట్ స్ట్రైక్ స్టార్ట్ చేసాము. సాధించే వరకు ఈ దీక్షలు అనేది ఇట్లానే కొనసాగుతుంటాయా? అవును, మేము అదే అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మాకు ఇది డూ ఆర్ డై బ్యాటిల్ ఉంది. ఇప్పుడు ఒకవేళ రిక్రూట్మెంట్ వచ్చింది అనుకోండి, మాకు జాబ్ సెక్యూరిటీ ఇవ్వకుండా మేము ఎక్కడ పోవాలి? అప్పుడు మేము 20 ఇయర్స్, 25 ఇయర్స్, 30 ఇయర్స్ నుంచి మేము మా మొత్తం సర్వీసెస్ యూనివర్సిటీస్కి ఇచ్చాము. అయితే మాది ఏది ఆలోచించడం కన్నా రిక్రూట్మెంట్ చేశారనుకోండి మా అందరు ఉద్యోగాలు పోతాయి. అందుకోసమే మా డిమాండ్స్ ఫుల్ఫిల్ అయ్యే వరకు మేము ఇది సాధించాలనుకుంటున్నాం. సంవత్సరాల నుంచి ఇక్కడ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. మరి ఎందుకు ఈ రోజు ఇక్కడ సమ్మె చేయవలసి వస్తుంది? నా పేరు డాక్టర్ శైలజ అండి. నేను వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మా డిమాండ్ ఒకటే అండి, రెగ్యులరైజేషన్. ఎందుకంటే మేము 30 ఏళ్ల నుండి కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ సర్వీస్. 30 ఏళ్ల నుండి చేసినా కూడా అంటే మాకు సరైన నోటిఫికేషన్ ఇచ్చి ఎవ్రీ టైము వేకెన్సీ రాగానే నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే మేము అందరం ఎలాగో అలాగా, అందరం కాకపోయినా కొందరమనే రెగ్యులరైజ్ అయ్యేవాళ్ళము. కనీసం ఇప్పుడు ఏమైందనంటే మా ఏజ్లో ఏమో అందరం 50 ఎబో అట్లా ఉన్నాము. 45 ఇయర్స్ కంటే ఎక్కువనే ఉన్నారు, కానీ తక్కువ అయితే ఎవరూ లేరండి. ఈ పరిస్థితులలో మమ్మల్ని మేము నోటిఫికేషన్ మేము వేసుకుంటాం, మేము ఫ్రెష్ వాళ్ళని తెచ్చుకుంటాము, మీరు వెళ్ళిపోండి, మీరు పనికిరారని అంటే ఇన్నేళ్ళు మేము సర్వీస్ పనికొచ్చింది మాది. కానీ ఇప్పుడు పనికి రాకుండా ఎట్లా పోయినామండి? అంటే ఇప్పుడు మేము చదువు చెప్పిన స్టూడెంట్స్కి చాలా మందికి డిగ్రీలు వచ్చినాయి, పీజీలు వచ్చినాయి. మరి అవన్నీ క్యాన్సిల్ చేస్తారా అండి? ఇప్పుడు క్యాన్సిల్ చేసేసి ప్రభుత్వమే చెప్పింది కదా, అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాము అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లను, కాంట్రాక్ట్ లెక్చరర్లను అందరినీ పర్మనెంట్ చేస్తాము విశ్వవిద్యాలయాలలో అని చెప్పింది. మరి ఇప్పటికి 16 నెలలు అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మరి ఎందుకు మేము పట్టించుకోవడం లేదు సర్కార్?
అంటే మా హైయర్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా మీద అంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. వాళ్ళకి గవర్నమెంట్కి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. గవర్నమెంట్ ఏమంది ఉందంటే మా దగ్గర బడ్జెట్ లేదు అని అంటుంది. అంటే ఫ్రెష్ రిక్రూట్మెంట్ చేస్తే వాళ్ళు ఫుల్ శాలరీస్ ఇవ్వాల్సి వస్తాయి. ఇప్పుడు పావో అరనో మాకు ఆల్రెడీ పే చేస్తున్నారు. మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళకు ఆర్థికంగా కూడా బర్డెన్ తగ్గుతుందండి. అంత బర్డెన్ కూడా పడదు. ఇప్పుడు ఫ్రెష్ రిక్రూట్మెంట్ చేస్తే 100% ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. కానీ మాకు అంత ఇవ్వక్కర్లేదు కదా. వాళ్ళకి బడ్జెట్ కూడా తగ్గుతుంది కదా ఈ పరిస్థితులలో. అది చాలా ఇంపార్టెంట్ కదా వాళ్ళకి. మా మీద ఈ బ్యూరోక్రాట్స్ వీళ్ళు బిల్లింగ్ లేక వేరే వాళ్ళని తెచ్చుకుంటాము మేము. మరి వాళ్ళ సెల్ఫ్ బెనిఫిట్స్ ఏమున్నాయో మాకు తెలియదు. కానీ మరి మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తే ఇన్ని రోజులు పనికి వచ్చిన వాళ్ళం ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోతున్నాం? మేము మమ్మల్ని ఎందుకు రోడ్డు మీద వేయాలనుకుంటున్నారు? మేము ఒక్కరమే కాదా రోడ్డు మీద పడేది. ఇన్ని రోజులు ఈ ఉద్యోగం ఉందని ఏవో ఈఎంఐలో ఇల్లు కట్టుకోవడమో పిల్లల చదువులో అదో ఇదో చేసుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్గా తీసుకెళ్ళి మమ్మల్ని రోడ్ల మీద పడేస్తే మాతో పాటు మా ఫ్యామిలీలు కూడా రోడ్ల మీద పడతాయి కదా అండి. సింగిల్ పేరెంట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. బిజినెస్ లాస్, కరోనా టైంలో బిజినెస్ లాస్ వచ్చి చాలామంది సింగిల్ మా జీతాల మీదనే ఆధారపడుతున్న ఫ్యామిలీస్ ఉన్నాయి. తర్వాత కరోనా టైంలో కూడా మా వాళ్ళు చాలామంది చనిపోయారండి వితౌట్ ఎనీ బెనిఫిట్ చాలామంది చనిపోయారు. కొందరు సూసైడ్ చేసుకొని చనిపోయారు. అవన్నీ వీళ్ళకి కనిపించట్లేదండి. ఇప్పుడు ఈ పరిస్థితులలో ఉన్నాం మేము. మమ్మల్ని ఎట్లానైనా చేసి గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేయాలి. ఇప్పుడేమో మమ్మల్ని ఇట్లా రోడ్ల మీద నిలబెట్టి ఒక టీచర్ అని కూడా చూడకుండా, ఒక సాటి మనిషిగా కూడా చూడకుండా, మా వాళ్ళైతే మరి రోడ్ల మీద నిలబెట్టి ఒక టెంట్ వేసుకొని ఇవ్వకుండా, ఏది ఇవ్వకుండా, పర్మిషన్లు ఇవ్వకుండా, పోలీసులను పెట్టి ఏమన్నంటే కొంచెం ఎక్కువ మాట్లాడితే తీసుకుపోయి ఇదివరకు మమ్మల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారండి. వీరనారి చాకలి ఐలమ్మ ఆ రోజు 17th గురువారం రోజు మొన్న మేము జస్ట్ మా పని మీద బయటకు వెళ్తుంటే మేము మా పర్సనల్ కార్లో వెళ్తుంటే కార్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి కూర్చోబెట్టారండి. ఎంత రూడ్ లాంగ్వేజ్ అసలు. ఒక లేడీ టీచర్స్ అని కూడా చూడకుండా రూడ్ లాంగ్వేజ్. ఆ డోర్ టవాల్న వేసేస్తే పాపం మ్యామ్కి ఆల్రెడీ ఆర్థరైటిస్ ఉంది, కాలుకి దెబ్బ తగిలి ఇంకా పెయిన్ అయిపోయి పాపం మేడం సిక్కే అయ్యారు. అట్లా మా మీద కానిస్టేబుల్ అని మా ఊళ్ళో కూర్చోబెట్టి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారండి. మహిళా పోలీసులను మా ఒళ్ళో కూర్చోబెట్టి, మా కార్లో ప్లేస్ లేకపోతే మా ఒళ్ళో కూర్చోబెట్టి, అరే బాబు మేము బోమునైనా ఇక్కడే ఉంటాం, కావాలంటే బయటకు కూడా వెళ్ళాము అన్నా కూడా లేదు అని చెప్పేసి డబాలను డోర్లు వేసేసి కానిస్టేబుల్ అని మా ఒళ్ళో కూర్చోబెట్టి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అరాచకం. మేడం చెప్పండి మేడం, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలా టీచింగ్ చేస్తున్నారు? మరి ఎందుకు ఇంత ఎండలా ఇట్లా కూర్చొని, అంటే ఇక్కడ వాటర్ కూడా మినిమం ఇక్కడ వాటర్ సోర్స్గా లేకుండా మీ యూనివర్సిటీలో ఓన్లీ కేవలం ఇది ఇంత అరాచకం ఏంటి? మరి యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్సే కదా మీరు అందరూ, ఎందుకు మరి మేము పట్టించుకోవడం లేదు ఇక్కడ వీసీ? వాళ్ళ హిడెన్ అజెండా ఏముందో తెలియదండి. నేనైతే 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. 99లో నేను రిక్రూట్ అయినప్పుడు అడ్వర్టైజ్మెంట్ చూసి అప్లై చేసి త్రూ ఇంటర్వ్యూనే నేను ప్రాపర్గా ప్రిన్సిపల్ గారు ఇంటర్వ్యూ చేశారు. మా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉన్నారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాతే మమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకున్నారు. అయితే 2010 వరకు కూడా కాంట్రాక్ట్ సిస్టంలో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీ ఎవ్రీ ఇయర్ అంటే బ్రేక్ ఇచ్చేవాళ్ళు. ఒక నెల బ్రేక్ ఇచ్చి మళ్ళీ జూన్ కాలేజ్ ఎప్పుడైతే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఏం చేశారంటే బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. ఎవ్రీ ఇయర్ అలా కండక్ట్ చేసి 2010 వరకు ఆ ప్రక్రియ కొనసాగింది. 2010లో ఇంకా మేము అందరం కలిసి ఒక అజిటేషన్ చేసి, అంటే మాకు ఏంటి మరి అదేవిధంగా పర్మనెంట్ టీచర్కి కూడా ప్రతి సంవత్సరం మీరు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారా, ఎగ్జామ్ పెడుతున్నారా, మరి వాళ్ళకి లేని రూల్ మాకెందుకు? మేము కూడా ప్రాపర్ ఛానల్లో ప్రిన్సిపల్ ఉన్నారు మా కమిటీలో, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉన్నారు, మా డిపార్ట్మెంటల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వేరే అదర్ కావాల్సిన వాళ్ళు ఉండి ఆ రిక్రూట్మెంట్లో మమ్మల్ని తీసుకున్నారు. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు, మీరు దొడ్డిదారిని వచ్చారు, దొంగ లెక్కలతో వచ్చారు, మీరు సరిగ్గా రిక్రూట్ అవ్వలేదు, మీ పొజిషన్సే లేవు సరిగ్గా అంటే నోటిఫై చెయ్యండి. మా అంతటి మేమైతే వచ్చి డిపార్ట్మెంట్లో కూర్చోం కదా. మీరు నోటిఫై చేశారు, మేము అప్లై చేసాము, మమ్మల్ని సెలెక్ట్ చేశారు, మా పర్ఫార్మెన్స్ సార్ ఇంటర్వ్యూ తీసుకున్నారు, డెమాన్స్ట్రేషన్ తీసుకున్నాక మాకు వచ్చిన మార్క్స్ పట్టే కదా మీరు మమ్మల్ని తీసుకున్నారు. ఇప్పుడు దొడ్డిదారిన వచ్చారని మీరు ఎలా అంటారు? మరి ఆ టైంలో ఉన్న ఆ అధికారులు ఎవరో మీరు వెళ్ళి ప్రశ్నించండి, ఏ రకంగా మీరు తీసుకున్నారు. మీరే అప్పుడున్న అధికారులే
వాళ్ళే ఇప్పుడు కూడా అదే అధికారులు, వాళ్ళే మీరు రిక్రూట్ చేశారు. ఈ రోజున మా రిక్రూట్మెంట్ తప్పు కాబట్టి మీ రెగ్యులరైజేషన్ సాధ్యం కాదు, ఇటు కోర్టుకి అగెన్స్ట్, యూజీసీ రూల్స్కి అగెన్స్ట్. మరి పని చేసినప్పుడు రిక్రూట్మెంట్ చేసి మాకు జీతాలు ఇచ్చినప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అలాగా? ఇప్పుడు 1 day బ్రేక్ అంటారు, బ్రేక్ ఇచ్చి తీసుకుంటున్నారు. సరే మేము 10 నెలలు ఇచ్చారు జీతం, తర్వాత 11 నెలలు ఇచ్చారు, తర్వాత 12 నెలలు ఇచ్చారు. ఎందుకున్నాం? ఇంకొందరు వీసీలు ఏమంటున్నారు, మిమ్మల్ని ఏమైనా బలవంతం చేశామా మీ పోస్టులు ఉండడానికి? ఎందుకు ఇక్కడ ఉన్నారు అంటే, ఎందుకు ఇక్కడ ఉన్నారని అంటే ఒక్క ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడో ఒకప్పుడు మేము చదువుకున్న యూనివర్సిటీలో మేము యూనివర్సిటీని నమ్ముకున్నప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ మేము ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తే ఏదో ఒక రోజున ఖచ్చితంగా మేము రెగ్యులరైజేషన్ అవుతామనే ఒక నమ్మకంతో ఉన్నాం. కానీ మాకు గతి లేకో లేకపోతే గత్యంతరం లేకో బయట తీసుకోలేకో ఇన్స్టిట్యూట్ మీద ఉన్న మమత మమకారం ఉండి మేము మా డెడికేషన్, నా రక్తం నా చెమట ఓడిచి రాత్రి 11, 12 ఒకవేళ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి, నాక్ ఇన్స్పెక్షన్ కానీ లేకపోతే యూజీసీ ఇన్స్పెక్షన్ కానీ అటానమిక్ ఏ కమిటీ వచ్చినా కానీ ఆ అర్ధరాత్రులు ఆడవాళ్ళు అనుకోకుండా ఆ ఆడవాళ్ళమని భావన పక్కన పెట్టి మన ఇన్స్టిట్యూషన్ కోసం మన జీతం ఉప్పు తింటున్నాము, కారం తింటున్నాము, మా పిల్లలు మా చదివించుకుంటున్నాము, అదే జీతం ఇచ్చిన కొంత జీతమైనా మా అంతటా మేము చేస్తున్నారు. మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇక్కడనే ఉంటాం, 10 గంటల 11 అంటున్నారు. అంటే శ్రమకు తగిన వేతనం మరి మీకు ఇక్కడ ఇస్తుందా? లేదండి, మాకు అసలు లేనే లేదు. యూజీసీ వాళ్ళు లక్షలు తీసుకుంటున్నారు, వాళ్ళు పర్మనెంట్ వాళ్ళు, మాకు అందులో సగం కూడా రావట్లేదు. అలాంటప్పుడు ఒక సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఉంది, ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే అని. ఆ జడ్జ్మెంట్ కి కూడా వాళ్ళు పక్కన పెట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము రెగ్యులర్ ఉంటే ఈ రోజుకి మేము 3 ప్రొఫెసర్ స్కేల్లో ఉంటాము. ప్రొఫెసర్ స్కేల్ 2.5 lakhs కన్నా ఎక్కువ ఉంది. మాకు ఇప్పుడు వస్తుంది ఎంత, 60,000 65,000 వరకే వస్తుంది. అయితే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కి కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు. జగ్జీత్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ది సుప్రీంకోర్టు 2016లోది జడ్జ్మెంట్ వచ్చింది. ఆ జడ్జ్మెంట్ అయినా ఇంప్లిమెంట్ చేయవచ్చు కదా. మళ్ళీ రెగ్యులరైజేషన్లో కూడా చాలా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి, మన హైకోర్టు జడ్జ్మెంట్ ఉంది. అయినా కూడా లీగల్గా కూడా వాళ్ళు దారి ఉంది మాకు రెగ్యులరైజ్ చేయడానికి, అయినా కూడా వాళ్ళు చేయట్లేదు.